ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో తెలుగు భాషకు మాత్రమే సొత్తు, ఇతర భాషల్లో లేనటువంటి గొప్ప విశేషమైన జాతీయాల్లో కొన్ని తర్వాత మనం చెప్పుకున్నప్పటికి కూడా ప్రతి జాతీయం కూడా ఏదో ఒక విధంగా ఏర్పడింది. అందులో ఒక జాతీయానికి సంబంధించిన కథను మీకు వివరించాలనుకుంటున్నాను. జాతీయాలు అనేవి తెలుగు భాషకు పరిపుష్టిని కలిగించేవి. అపారమైన అనుభవం గల పెద్దలు చేకూర్చినటువంటి జాతీయాలు తెలుగు భాషకు మాత్రమే సొంతం. మరి జాతీయాలు చాలా ఉపయుక్తమైనవని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. జాతీయాలతోనే తెలుగు భాష ఇంకా ఇనుమడింపబడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సామెతలు కానీ, జాతీయాలు కానీ, అదేవిధంగా పదబంధాలు కానీ, ఇలా అనేక రకమైన తెలుగుకి ఒక ఉన్నతిని కలిగించేవి. చాలా వరకు చాలామందికి సామెతలు జాతీయాలు ఒకటి అనుకుంటారు. అలాగే పొడుపు కథలు కూడా. ఈ సామెతలు జాతీయాలు వేరండి. జాతీయాలు ఆ వివరణ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు తామర తంపర విపరీతంగా పెరిగే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం. ఎవరికి వారే యమున తీరే అంటే ఒక సఖ్యత లేని సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం. భగీరథ ప్రయత్నం అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం. ఆషాఢభూతి ఈ పదం ఎక్కడో విన్నట్లుంది కదండి. ఇది కూడా జాతీయమే. ఇప్పుడు నేను చెప్పబోయే కథ దీనికి సంబంధించింది. ఆషాఢభూతి అంటే అర్థం ఏమిటి? చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢభూతి అంటే బాగా నమ్మించి మోసం చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. ఎలా ఉంటుందంటే ఆషాఢభూతి చాలా నమ్మకంగా ఉంటారు. అసలు ఇంత నిజాయితీ గల వ్యక్తి ఇంకెవడైనా ఉన్నాడా అనే విధంగా నమ్మిస్తారన్నమాట. ఆషాఢభూతులు మనతోనే ఉంటారు, మన శ్రేయోభిలాషుల్లా ఉంటారు, మన పక్కనే ఉంటారు, ఎవరికి అనుమానం రానివ్వరు. కానీ సమయం వచ్చినప్పుడు దెబ్బ గట్టిగా కొడతారు, తట్టుకోలేవు. అలాంటి వారిని ఆషాఢభూతి అంటాం. మరి ఈ ఆషాఢభూతి అనే జాతీయం ఎలా ఏర్పడింది, దానికి సంబంధించిన కథ ఏమిటి అనేది ఈరోజు జామీ సుబోధలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. మరి కొత్తగా ఈ వీడియోని ఎవరైనా చూస్తే తప్పకుండా మన ఛానల్ జామీ సుబోధ JAMISUBODHA జామీ సుబోధ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే, మన ఛానల్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మంచి భావాలు గల ఈ ఛానల్ని అభివృద్ధి చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తాను. కాబట్టి ఆషాఢభూతి గురించి, దానికి సంబంధించినటువంటి ఆషాఢభూతి అనే జాతీయానికి సంబంధించినటువంటి కథను ఇప్పుడు వివరిస్తాను. పూర్వకాలంలో దేవశర్మ అనే ఒక ప్రవచనకారుడు ఉండేవారు. వారు అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చేవారు అన్నమాట. అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వీళ్ళు చాలా అద్భుతమైన ప్రవచనకారులు కదండి. చాలా చక్కగా మంచి భావాల్ని, సమాజానికి ఉపయోగపడేవి, మనం ఎలా నడుచుకోవాలి, మూఢనమ్మకాలను ఎలా విడిచిపెట్టాలి, ఎవరిని ఎలా చూడాలి, వారి ప్రవచనాల్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాంటి ప్రవచనకారులు ఈ దేవశర్మ. కానీ దేవశర్మకు అత్యాశ చాలా ఎక్కువ, కానీ బయటపడేవారు కాదు.
భక్తులు విపరీతంగా వారి మాటలకి పడిపోయేవారు. అంటే ఒక విధంగా వీరు కూడా ఆషాఢభూతిగానే చెప్పొచ్చు. ఇక్కడ ఎలా అంటే ఇంకొక జాతి అని మనం తీసుకుంటే తాడి తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉన్నాడు అంటారు చూసారా. అలాగా ఈ ఆషాఢభూతి అంటే వీడిని మించిన ఆషాఢభూతి ఇంకొకడు వస్తాడు. ఈ దేవశర్మ భక్తులను మోసం చేసి, అంటే విపరీతంగా ఆయన మాటలు ఎలా ఉంటాయంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు, తేనె అలా నాలికి అందించినట్లు, చక్కటి సువాసనతో పరిమళంతో కూడుకున్న గాలిని అందిస్తున్నట్టు హాయిగా ఆయన మాటలకి ప్రతి వాళ్ళు కూడా తబ్బిబ్బైపోయేవారు. వారి మాటలకి, ఆ దేవశర్మ అనే ప్రవచనకారుల మాటలకు భక్తులు పెరిగిపోతూ ఉండేవారు. వారి దగ్గర ఉంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు పరిజ్ఞానం తెలుస్తుందని ఆలోచించేవారు. అలా అలా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు, కానుకలు కూడా పెరుగుతున్నాయి. మరి దేవశర్మ గారు, భక్తులారా నేను నిమిత్తం మాత్రమే, నాకెందుకయ్యా ఈ కానుకలు అవిని, నేనేం చేసుకుంటాను అనేవారు. అలా అనేవారు. కానీ వారు ఇచ్చిన ప్రసాదాలు కానీ డబ్బులు కానీ ప్రసాదాలను తింటూ అదే ఆహారంగా భావిస్తూ మిగిలిన ప్రసాదం భక్తులకు ఇచ్చేవారు. అంతవరకు బాగానే ఉంది. డబ్బుల విషయానికి వచ్చేటప్పుడు తను రహస్యంగా దాచుకునేవారు. సమాజానికి ఉపయోగించేవారు కాదు, పేదవాళ్ళకి ఇచ్చేవారు కాదు. కానీ పైకి మాత్రము ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయన కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే, పరిత్యాగి, సర్వాంగ పరిత్యాగి అంటాం కదా. అందరికీ ఆయన సర్వం ఇచ్చేస్తారు అనే భావనతో ఉండేవారు. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా అలాగే నమ్మేవారు. కానీ ఈయన ఏం చేసేవారంటే డబ్బులన్నీ కూడా, ప్రతిరోజు వచ్చిన డబ్బులన్నీ కూడా ఎక్కువైపోతుండే ఎక్కడ దాచాలో తెలియక ఆయన ఒక బొంత, ప్రత్యేకమైన బొంత లాంటిది కుట్టించుకొని ఆ బొంతలో దాచుకునేవారు. ఆయన పడుకున్నా కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా బొంతను విడిచిపెట్టేవారు కాదు. ఈవెన్ ఇక్కడికి వెళ్ళినా భక్తులకి ఒక్కొక్కసారి ఏంటి గురువుగారు ఇలా, గురువుగారు మీకు ఎందుకంటే శ్రమ, మేము తీసుకొస్తామండి అనేవారు. లేదు నాయన, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు అని అనేవారు. వీళ్ళందరూ కూడా ఆహా ఓహో గురువుగారు ఎంత గొప్పవారు, కనీసం చిన్న పని కూడా మనకి ఇవ్వరు అనుకునేవారు. అసలు విషయం అండి, అందులో విపరీతమైన డబ్బులు ఉన్నాయి. ఎవరిని నమ్మేవారు కాదు. ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఒక్కనా బొంత మీద పెట్టేవారు. ఇలా 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 కొనసాగుతుంది. భక్తులకి కొంతమందికి కొన్ని అనుమానాలు వచ్చేవి. ఏంటి గురువు గారు ఈ బొంతను పట్టుకొని విడిచిపెట్టట్లేదు, ఎవరు అడిగినా ఇవ్వట్లేదు, ఇందులో ఏమైనా రహస్యం ఉందంటారా అని కొంతమందికి అనుమానం వచ్చేది. ఇలా అనుమానం పడేవాడిలో ఒక దొంగ కూడా ఉన్నాడు. అంటే ఈ ప్రవచనాలు వినడానికి అందరూ మంచివారు వస్తారనుకోకూడదండి. అన్ని రకాల వాళ్ళు రావచ్చు. వారికి అవకాశం ఉన్న విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది దొంగలు ఏంటంటే ఆ సమయాన్ని ఎక్కడైనా డబ్బులు కొడదామని ఆ సెల్స్ తీస్తూ అదే చరవాణులు కూడా దొంగిలేద్దామని ఇంకో విధంగా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తులందరూ కూడా ప్రవచనంలో మునిగి తేలుతారు కాబట్టి వారికి దొరికిన వాటిని తీసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలా దొంగ ఆ ప్రవచనాలు వినే విధంగా భక్తుడిలాగా వచ్చి ఒక కన్ను వేశాడు. ఏంటబ్బా ఈ గురువు గారు బొంతను విడిచిపెట్టలేదంటే ఏదో రహస్యం ఉంది, దీన్ని మనం కనిపెట్టాలి అని ఏం చేశారంటే ఆయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా నక్కి గురువుగారు ఏం చేస్తున్నారని చూశారు. చూస్తే ఆ రోజు వచ్చిన డబ్బులన్నీ కూడా ఆ బొంతలో దాస్తున్నారన్నమాట. అమ్మయ్యా
ఇదన్నమాట బొంత రహస్యం. ఎలాగైనా కొట్టాలి ఈ బొంతని. మరి గురువుగారు ఎవరిని నమ్మట్లేదే, మనం నమ్మిద్దాం, సమయం తీసుకుందాం అనుకొని తెల్లవారిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీ అంత గొప్పవారు ఎవరూ లేరు. నేను ఎన్నో ప్రవచనాలు విన్నాను, ఎంతమంది దగ్గర విన్నాను, కానీ భగవంతుని లేని ప్రత్యక్షంగా చూపించేవారు మీరేనండి. మీరు భగవంతుడితో సమానం అని ఇలాగ తబ్బిబ్బు చేసేటప్పటికి పొగట్లతో ముంచేటప్పటికీ ఈ దేవశర్మ పొంగిపోయాడండి. పొగడ్తలకి ఎవరు పడరు చెప్పండి? 99% ఒక్కరెవరైనా మా పాత హెచ్ఎం లాంటి వారు ఎవరో ఒక్కరుంటే ఉండొచ్చు. వారేనండి క్షేమ్ కుమార్ గారు. అసలు ఏ పొగట్లకి పడేవారు కాదు ఆయన. అలాంటి వారు ఎవరో 100కో 1,00,00,000కో ఒక్కరుంటారు. అలా ఈయన పొగట్లో పడిపోయేవారు. ప్రవచనాలతో భక్తుల్ని బుల్టీ కొట్టించిన ప్రవచనకారుణ్ణే బుల్టీ కొట్టించిన వాడు ఈ దొంగ. అత్యంత ప్రియమైన శిష్యుడిగా మారిపోయాడు. ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రవచనాలకు వెళ్ళినా వీడే. అయినప్పటికి కూడా నమ్మకం బాగా కుదిరింది, కానీ గురువుగారు మాత్రం నమ్మట్లేదు. గురువుగారు ఒకసారి ఆ పొంత మీరు మైలాపోతా నాకు ఇవ్వనంటే, లేదు నాయన, పరుల సొమ్ము పాము వంటిది. అలాగే ఎవరి పని వారు చేసుకోవాలి, దీని మీద వ్యామోహం పెంచుకోకూడదు అని ఇలా నీతిపోతలు చేసేవారన్నమాట. సమయం వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలో చూస్తాను మనసులో అనుకుంటూ, అలాగే గురువుగారు, కాకపోతే మీరు అలా మోస్తున్నారని గురువుగారికి సాయం చెయ్యాలనే నేను ఆ బొంతను అడిగాను, కానీ మీరు ఎలా చెబితే అలా, మీ మాటే శిరోధారి అనేవారు అన్నమాట. అలా 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 ఆ దేవశర్మ ప్రవచనకారునికి అత్యంత ప్రియమైన శిష్యునిగా ఈ దొంగ మారిపోయాడండి. కొన్ని రోజులు గడిచింది. అలా అలా వారి మధ్య సాన్నిధ్యం రోజు రోజుకి ఇలా అయిపోయింది. ఒకరోజు అడవగుండా ప్రయాణం చేస్తున్నారు. గురువుగారు బొంత పట్టుకున్నారు. కొంచెం అలసట కనబడింది. ఇంతలో ఒక చక్కటి ప్రణాళిక రచించుకున్నాడు ఈ దొంగ. గురువుగారు చిన్న పొరపాటు జరిగిపోయింది, అయ్యయ్యో అంటాడు. ఏంటి శిష్య, ఏం జరిగింది? నిన్న ప్రవచనం చెప్పే ప్రదేశంలో ఆ ఇంట్లో ఒక పూచుకు పొల్ల నాకు ఈ వస్త్రానికి గుచ్చుకుంది. అయ్యో ఇదిగోండి, ఈ పూచుకు పొల్ల వాళ్ళకి ఇచ్చి వస్తానంటాడు. గురువుగారు నవ్వుతారు. ఏంటయ్యా శిష్య, పూచుకు పొల్ల దేనికి పనికి వస్తుందయ్యా, దాన్ని మళ్ళీ తిరిగేయడం ఏంటి అంటారు. అదేమిటి గురువుగారు, మీ మాటే శిరోధార్యం కదా, ఏ వస్తువైనా పరులది మనం తీసుకురాకూడదు, అది పాముతో సమానం అని మీరే కదా సెలవిచ్చారు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను గురువుగారు, మీరు నెమ్మదిగా నడవండి అంటాడు. గురువు ఆశ్చర్యం, ఏంటి పూచుకు పుల్ల కూడా ఇచ్చేస్తున్నాడంటే వీడు చాలా నమ్మకస్తుల్లా ఉన్నాడు, దేన్ని ఆశించినట్లేదు అనుకున్నాడు మనసు. ఈ శిష్యుడు పరుగున వెళ్ళి గురువుగారి కనపడిన దూరం వెళ్ళి ఆ చెట్టు కింద హాయిగా పడుకొని కొంచెం నీరు ముఖం మీద అక్కడెక్కడ చల్లుకొని పరుగు తీసినట్టు మళ్ళా గురువు దగ్గరికి వచ్చానమాట. చెమట్లు పట్టేసినట్టున్నాడు. శిష్యుని చూసేటప్పటికి నమ్మకం, బాబోయ్ పరుగున వచ్చాడు, అందుకే చెమట్లు పట్టేసాయి అనుకుంటా. గురువుగారు, నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి, ఆ పూచకు పొలని ఆ ఇంటి వారికి వచ్చేసి వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారండి. బాబా, గురువే గొప్పవారంటే మరి ఆ గురువు దగ్గర ఉన్న మీరు కూడా గొప్పవారైపోయారు. చూశారండి,
మీ యొక్క భావాలు, మీ యొక్క ఆలోచనలు నన్ను కూడా గొప్పవాణ్ణి చేశాయి అని ఇలా మాటల్లో గురువునే బుల్టీ కొట్టించారన్నమాట. ఎప్పుడైతే చాలా దూరం నడిచారో, దూరంగా ఒక కాసారం అంటే చెరువు కనబడింది. ఆ చెరువుని చూడగానే గురువుకి స్నానం చేయాలనిపించింది. బాగా అలసిపోయారు ఆయన. శిష్యుడి మీద నమ్మకం కుదిరింది. వెంటనే అమ్మయ్య, ఈ శిష్యుడు పూచకపోలనే అంత దూరం వెళ్ళి ఇచ్చాడంటే అసలు మన బొంత కానీ వ్యవహారం కానీ ఏమి చేయగలిగిన నమ్మకం కుదిరి, శిష్య ఈ బొంతని జాగ్రత్తగా కాపాడు, ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు నేను, మొదటిసారిగా నీ మీద నమ్మకం మీద ఇస్తున్నాను, ఈ బొంతని జాగ్రత్తగా చూడు, అలా వెళ్ళి నేను స్నానం చేసి వస్తాను. గురువుగారు మీ మాటే శిరోధార్యం. ఈ మాటే శిరోధార్యం అనగానే మనకు బాహుబలిలో రమ్యకృష్ణ డైలాగ్, నా మాటే శాసనం అనే డైలాగ్ మనకు గుర్తొస్తుంది కదండి. అలాగా మీ మాటే శిరోధార్యమని వంగి వంగి నమస్కారం చేసిన ఈ ఆషాఢభూతి, గురువుని మించిన శిష్యుడు, గురువుని మింగిన శిష్యుడైపోయాడు. అలా పట్టుకుని ఈలోగా ఆయన స్నానం చేస్తూ, గురువు స్నానం చేస్తూ, దేవశర్మ గారు స్నానం చేస్తూ ఇంకా స్నానంలో మైమరిచిపోయాడు. ఈ బొంత మరిచిపోయాడు అన్నమాట. మర్చిపోవడం ఏముంది, ఇంకా కనబడకంట వెళ్ళిపోయింది. ఎలా అంటారా, ఆయన స్నానం పరవశించిపోయి చేస్తూ ఉంటే ఈయన బొంత పట్టుకొని పరుగున వెళ్ళిపోయాడు. ఒడ్డుకొచ్చేటప్పటికి గురువు లేడు, ఆ శిష్యుడు లేడు, ఆ బొంత లేదు. ఇంకా అయ్యే బాబో, ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా ఒక్క క్షణంలో మాయం చేశాడు. నేనేదో 4 మాటలు చెప్పి బురుడి కొట్టే భక్తులందరి నుంచి ఇంత బొంతతో సంబంధించిన డబ్బులు సంపాదిస్తే నన్ను బురుడి కొట్టి ఒక్క క్షణంలోనే పట్టుకుపోయాడు రా బాబోయ్ అనుకొని నెత్తి నూరు కొట్టుకున్నాడు. చూసారా, తాడిని దన్నేవాడుంటే వాడి తలను దన్నేవాడు ఉంటాడు. ఎంత గొప్ప విషయమో. అదే ఆషాఢభూతి. ఎంత నమ్మకం కలిగించారండి. దేవశర్మ భక్తుల్ని బాగా నమ్మించారు. తనకి ఏమీ అవసరం లేదని ఇచ్చిన కానుకలన్నీ దాచుకున్నాడు, పైసా ఖర్చు పెట్టకుండా. అందుకే పిసినారనేవాడు ఎవరికి ఉపయోగపడ్డ, వాడు దాచిన సొమ్ము రాజుల పాలో రాళ్ల పాలో అవుతున్నట్టు ఇలా భక్తుల నుంచి దోచినటువంటి సొమ్ము అనుకోండి, ఆ సొమ్ముని ఒక దొంగల పాలు చేయడం జరిగింది. ఆయన అనుభవించలేదు, పరులకి పెట్టలేదు, ఒక దొంగకి ముట్ట చెప్పడం జరిగింది. ఈయన చిన్న ఆషాఢభూతి అయితే గురువిని మింగిన శిష్యుడైన ఆ దొంగ పెద్ద ఆషాఢభూతి. కాబట్టి బాగా నమ్మించి మనలో మమేకమై మన చుట్టూ ఉన్న చాలామంది ఆషాఢభూతులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇదండి ఆషాఢభూతి అనే జాతీయం ఇలా ఏర్పడిందనమాట. అర్థమైందనుకుంటాను. మరి ఈ యొక్క కథ మీ అందరికీ అర్థమై నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా చూస్తే మన ఛానల్ జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తాను. ఇలా ప్రతి జాతీయానికి ఏదో ఒక రకమైన కథ ఉంటుందండి. ఎందుకంటే తెలుగువారి సొత్తు జాతీయాలు, పెద్దల అనుభవపూర్వకంగా చెప్పే విశేషాలు, ఆ విశేషమైన విషయాలు అందరం తెలుసుకోవాలి. మరొక్కసారి మరొక్క జాతీయముతో అవసరం వచ్చినప్పుడు, నాకు తెలిసినప్పుడు, నేను వేరొక చోట సేకరించినప్పుడు, నాకు తెలిసిన ఈ పరిజ్ఞానాన్ని మీ అందరికీ నేను అందించగలుగుతున్నాను. మీ అందరి సహకారంతో, మీరందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలతో ఇలా మంచి మంచి విశేషాలు, విషయాలు
అన్నీ మీకు అందించగలుగుతున్నాను. మరొక్కసారి చివరి వరకు మీరు విన్నందుకు మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.